ecological niche. Okay, ecological niche. See, pronunciation niche anali, spelling NICHE. Okay, ecological niche. So what is mean by ecological niche? Okay, a specific function of animal is ecological niche. A specific function of animal. Specific function of animal అంటే ఏంటి ఇక్కడ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫారెస్ట్ ఏరియాని తీసుకుందాం. ఓకే, సో ఫారెస్ట్ ఏరియాని తీసుకుందాం. దిస్ ఈజ్ లైక్ ఫారెస్ట్. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిమల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎకలాజికల్ నిష్ అని అడుగుతారు. క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అనిమల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎకలాజికల్ నిష్ అంటారు. అప్పుడు డిఫరెంట్ అనిమల్స్, లయన్, డాగ్, లేకపోతే ర్యాబిట్, ఇట్లా అనిమల్స్ ఏవో ఇస్తారు. ఇంతకీ ఎకలాజికల్ నిష్ అంటే ఏంటంటే స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ అనిమల్. ఇప్పుడు ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ ఏరియాస్లో ఇప్పుడు అడవికి రాజు అని ఎవరిని అంటారు? హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫారెస్ట్? ఎవరు? లయన్ ఎందుకు నువ్వు ఫారెస్ట్ కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అన్నావు? ఇంకా డిఫరెంట్ అనిమల్స్ ఉన్నాయి కదా. లయన్ కంటే పొడవుగా ఉండే అనిమల్స్ ఉన్నాయి, లైక్ జిరాఫీ. లయన్ కంటే వెయిట్ ఎక్కువ ఉన్న అనిమల్స్ కూడా ఉన్నాయి, లైక్ ఎలిఫెంట్. లయన్ కంటే ఫాస్ట్గా రన్ చేసే అనిమల్స్ కూడా ఉన్నాయి, లైక్ ర్యాబిట్, లేడీ, జింక, ఇవన్నీ ఉన్నాయి. అన్ని క్యారెక్టర్స్లో దీనికంటే మంచి పెద్ద అనిమల్స్ కూడా ఉన్నాయి. బట్ లయన్నే ఎందుకు మనం ఫారెస్ట్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఎందుకు పిలుస్తాం? బికాస్ మైండ్ సెట్. ఓకే, ఒక కింగ్కు ఉండాల్సిన మైండ్ సెట్ ఏం తెలుసా? వితౌట్ కాంప్రమైజింగ్. ఇప్పుడు లయన్కి, పులికి, సింహంకి ఆకలి వేసింది కదా అని గడ్డి తినదు. టైం పట్టినా, కష్టం పడినా, వేటాడి వెంటాడి చంపి దానికి కావాల్సిందే తింటుంది. అంటే నో కాంప్రమైజింగ్. కాంప్రమైజ్ అవ్వదు, భయం ఉండదు, ఏ పని చేయడానికి ఆలోచించదు. ఓకే, ఇమ్మీడియట్ స్టెప్ తీసుకుంటుంది. అండ్ హంటింగ్లో కూడా దానికి చాలా తెలివి. ఏ అనిమల్ని ఎలా హంట్ చేయాలి అనే తెలివితేటలు దీనికే ఎక్కువ ఉంటాయి. మైండ్ ఎక్కువ యూజ్ చేస్తుంది. సో ఎవరైతే మైండ్ ఎక్కువ యూజ్ చేస్తారో, థింగ్స్ మీద కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఎవరైతే చేస్తారో, ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు లైక్ రైట్ డెసిషన్ తీసుకోవాలి. నువ్వు క్విక్ డెసిషన్ తీసుకున్నావా లేకపోతే లాంగ్ లాస్టింగ్, అది కాదు. రైట్ డెసిషన్, నువ్వు తీసుకున్న డెసిషన్ అది రైట్ అవ్వాలి. సో ఇలాంటి క్యారెక్టర్స్ అన్నీ లయన్కు ఉంటాయి. అందుకే దీన్నే కింగ్ అంటాం. ఎంత పెద్ద జంతువు అయినా దీన్ని చూస్తే భయపడుతుంది. ఇప్పుడు దీన్ని మనం ఎకలాజికల్ నిష్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? చెప్పొచ్చు. ఎందుకు? అడవిలో ఇన్ని జంతువులు ఉండగా మనం దీనికే స్పెసిఫిక్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి, మిగతా జంతువులన్నీ దీన్ని చూసే భయపడుతున్నాయి. ఓకే, బికాస్ ఆఫ్ కొన్ని క్యారెక్టర్స్. దీన్ని ఎకలాజికల్ నిష్గా చెప్పొచ్చు. ప్లస్ ఇప్పుడు ఫర్ ఇంకో ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా అండ్ ఫంగస్. బ్యాక్టీరియా, ఫంగస్ దేనికి ఎగ్జాంపుల్ అండి? దోస్ ఆర్ లైక్ యూనివర్సల్ స్కావెంజర్స్. బ్యాక్టీరియా అండ్ ఫంగస్ బోత్ ఆర్ యూనివర్సల్ స్కావెంజర్స్. అంటే డికంపోజర్స్ అన్నమాట ఇవి. ఓకే, డికంపోజర్స్ మీన్స్ సి, ఇప్పుడు ఏదైనా ఒక ప్లాంట్ లేదా ఒక అనిమల్ చనిపోతుంది. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోతాడు అనుకోండి, ఏం చేస్తారు? ఒక 6 అడుగుల గొయ్య తీసి పాతి పెడతారు. పాతి పెడితే కొన్ని రోజుల తర్వాత స్కెలిటన్ సిస్టమ్ తప్ప ఏం కనపడదు బాడీ. ఇంకొన్ని రోజులు పోతే ఆ స్కెలిటన్ సిస్టమ్ కూడా కనపడదు. ఏమవుతుంది? ఆ బాడీ డికంపోజిషన్ అవుతుంది. ఆ డికంపోజ్ ఎవరు చేస్తున్నారు? ఈ బ్యాక్టీరియాలు, ఫంగస్లు చేస్తున్నాయి. ఓకే, అది ప్లాంట్ బాడీ అవ్వచ్చు, ఎయిదర్ అనిమల్ బాడీ, ఎయిదర్ హ్యూమన్ బీయింగ్ బాడీ, ఎయిదర్ మైక్రో ఆర్గానిజం బాడీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ ద డికంపోజర్స్. దే ఆర్ ద ఇన్వాల్వింగ్ ఇన్ డికంపోజిషన్. దట్స్ వై వీ కాల్ దెమ్ యాజ్ యూనివర్సల్ స్కావెంజర్స్. ప్రపంచంలో విశ్వాంతర్యాములు, ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు ఒక మూన్ మీద వెళ్ళి ఒక డెడ్ బాడీని పడొచ్చినా ఈ రెండు ఫామ్ అయ్యి డికంపోజ్ చేస్తాయి. ఒక మార్స్ మీదకి వెళ్ళి డెడ్ బాడీని పడేసి వచ్చినా డికంపోజ్ అవుతుంది. ఓకే, ఎక్కడికి వెళ్ళి డెడ్ బాడీస్ పడొచ్చినా డికంపోజ్ అవుతుంది. అంటే ప్రపంచంలో ప్రతి చోట ఉంటాయి ఇవి. మళ్ళీ వైరస్ డెడ్ బాడీని డికంపోజ్ చేయలేదు, ప్రోటోజోవా చేయలేదు, లేదా ఇంకా వేరే జంతువులు చేయలేవు.
ఇవి రెండు మాత్రమే చేయగలుగుతాయి. ఈ రెండిటికి మాత్రమే డికంపోజిషన్ చేసే కెపాసిటీ ఉంటుంది. అంటే అది వీటికి ఉన్న స్పెషలైజ్డ్ క్యారెక్టరే కదా, వీటిని కూడా ఎకలాజికల్ నిష్గా చెప్పచ్చు. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు మన ఇండియా ఉంది. ఓకే, మన ఇండియా ఉంది. ఇప్పుడు వీఆర్ ఆల్ లైక్ యూనో మనం కామన్ పీపుల్, ఇండియన్ సిటిజన్స్ అందరూ. ఓకే, ఇండియాలో మనం కామన్ పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. ఓకే, సరిత నేనున్నాను ఈజ్ ఈక్వల్ టు పిఎం నరేంద్ర మోడీ అని నేను అంటానా? ఆయన నేను సేమ్ ఇద్దరం, ఏంటి తేడా మా ఇద్దరికి అని నేను అనలేను. అంటే ఇప్పుడు నా క్యారెక్టర్స్ ఏంటి? ఇప్పుడు నేనేదో ఒక జాబ్ చేయాలి, నేనేదో అర్నింగ్ చేయాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవన్నీ ఎవడేం చేస్తాడు? మా పక్కింటి ఆయన కూడా అదే చేస్తాడు, మా ఎదురింటి ఆయన. జాబ్ డిఫరెన్స్ అయిండొచ్చు, కానీ నేనేదో జాబ్ చేసి అర్నింగ్ చేస్తున్నా, ఆయన ఏదో జాబ్ చేసి అర్నింగ్ చేస్తున్నాడు. నేను ఫ్యామిలీని చూసుకుంటున్నట్టు ఆయన వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే వి బోత్ ఆర్ ఈక్వల్, అంతే. ఇన్కమ్ అంతో ఇంతో తక్కువ ఎక్కువ ఉంటుంది, జాబ్ అదో ఇదో డిఫరెన్స్ ఉంటుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ అలానా? మనందరినీ, హీజ్ ఎ లీడర్. ఓకే, మనందరినీ రూల్ చేస్తున్న లీడర్ ఈయన. మన దేశానికి కావలసిన విషయాల గురించి, ఓకే, టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, స్పేస్ సెక్టర్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, డిఫెన్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇండియాలో ఉండే ప్రజలందరూ మంచిగా ఉండాలంటే కొత్త స్కీమ్స్ ఏం తీసుకురావాలి, ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఈయన చేసే పనులు నేను చేసే పనులు సేమ్ కాదు కదా. సో అప్పుడు ఈయనకి కొన్ని స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఈయనని కూడా ఎకలాజికల్ నిష్ కింద కన్సిడర్ చేయొచ్చు. అదే స్టేట్ తీసుకుంటే స్టేట్ సీఎం, హీఈస్ డిఫరెంట్, మనందరం డిఫరెంట్. ఓకే, అట్లా అందుకే అన్నా నేను ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనాలి. ఆ ఫంక్షన్ మళ్ళీ అది తప్ప ఇంకెవరు చేయకూడదు. ఓకేనా, ఇక్కడ అన్నాం కదా స్పెసిఫిక్ ఫంక్షన్స్ అనేసి. ఇప్పుడు డికంపోజిషన్ ఈ రెండు తప్ప ఇంకేం చేయవు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ చేసే కొన్ని పనులు ప్రైమ్ మినిస్టరే చేస్తాడు. ఆయన ఆబ్సెన్స్లో మళ్ళీ ఒక సీఎం పోయో ఒక మినిస్టర్ పోయో చేయాలంటే హైలీ ఇంపాసిబుల్, అలా చేయలేం. లేకపోతే ఒక లయన్ చేసే పని ఆ లయనే చేస్తుంది. ఇప్పుడు లయన్ చూసి మిగతా అనిమల్స్ అన్నీ భయపడుతున్నాయి. సర్లే, ఆ రోజు ఒకరోజు లయన్ లేదు, ఎక్కడో పాపం టూర్ బయట వేరే ఫారెస్ట్కి వెళ్ళింది, నల్లమల నుంచి శేషాచలం ఫారెస్ట్కి పోయింది, ఈరోజు ఎలిఫెంట్ని చూసి భయపడదాంలే అనేమన్నా కాంప్రమైజ్ అయ్యి వేరే అనిమల్ చూసి భయపడతాయా? అవ్వవు కదా. సో దాని క్యారెక్టర్ దానికే ఉంటుంది. అలాంటి స్పెసిఫిక్ నేచర్ ఉన్న అనిమల్స్ని మనం ఎకలాజికల్ నిష్ కింద ఎగ్జాంపుల్గా రాస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ సింపుల్ కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్ ఎలా ఇచ్చినా, స్టేట్మెంట్ వైజ్ ఇచ్చినా, ఎలా ఇచ్చినా మనం రాసుకోగలగచ్చు. సేమ్ ఇలాగే హనీ బీస్. ఓకే, హనీ బీస్ ఫంక్షన్ ఏంటండి? రీప్రొడక్షన్. అంటే ఇప్పుడు హనీ బీస్లో 3 టైప్స్ ఆఫ్ బీస్ ఉంటాయి. ఫీమేల్ బీ, మేల్ బీస్. మేల్ బీస్ ఆర్ డ్రోన్స్ అంటాం వీటిని, డ్రోన్స్ ఆర్ మేల్ బీస్. అండ్ లేబర్ బీస్. లేబర్ బీస్ అంటే కూలి ఈగలు అని అంటారు. క్వీన్ బీ అండ్ ఫీమేల్ బీస్ ఒకటే ఉంటుంది, నథింగ్ బట్ దాన్ని క్వీన్ బీ అంటారు. క్వీన్, దీని పని ఏం తెలుసా? ఎగ్స్ పెట్టడం తప్ప ఇదేం పని చేయదు. ఓకే, మేల్ బీస్ ఏం చేస్తాయి? రీప్రొడక్షన్. సో ఆల్ మేల్ బీస్ కౌంట్ 3000 నుంచి 4000 ఉంటాయి. ఈ మేల్ బీస్ యొక్క పని క్వీన్ బీతో రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం అంతే, తర్వాత చనిపోతాయి. లేబర్ బీస్ ఏం చేస్తాయి? ఇక క్వీన్ బీకి ఫుడ్ సప్లై చేసేది పాపం లేబర్ బీసే. ఇంకా తేనెపట్టు ఉంటుంది కదా, హనీ ఛాంబర్స్, తేనెపట్టు, హనీ ఛాంబర్స్, అవన్నీ పెట్టేది కూడా ఇవే. హనీని ప్రొడ్యూస్ చేసేది కూడా ఇవే. ఇక మీరు హనీ కోసం పోతే మీ మీద పడి రక్కుతాయి కదా, మీదకి వస్తాయి కదా, అవి కూడా ఇవే. అన్ని పనులు లేబర్ బీసే చేస్తాయి. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ క్యారెక్టర్ ఉందా లేదా? ఇప్పుడు ఫీమేల్ బీనే ఎగ్ పెట్టాలి, ఇక్కడ మేల్ బీస్ పెట్టడానికి ఛాన్స్ లేదు, లేబర్ బీస్కి కూడా లేదు. మేల్ బీసే రిప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వాలి, మళ్ళీ వీటికి ఛాన్స్ లేదు. ఇవే ఇలాంటి పనులు చేయాలి, మళ్ళీ ఇవి రెండు చేయవు. అంటే ఒక్కొక్క బీకి ఒక్కొక్క ఇంపార్టెంట్, ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంది కదా. సో అందుకే వీటిని కూడా మనం ఎకలాజికల్ నిష్కి కన్సిడర్ చేయొచ్చు.
ఓకేనా. ఇంకా ఫంగై బ్యాక్టీరియా బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డికంపోజిషన్. ఇందాక చెప్పాం కదా, డికంపోజిషన్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ ఎకలాజికల్ నిష్.